కానీ 100% 2.5 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ కూడా రైతు రాజు ఆ రోజు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. 100% మీరు బంపర్ మెజార్టీతో తెలంగాణలో ఏ రోజు ఎన్నిక వచ్చినా అది 2028 వచ్చినా రేవంత్ రెడ్డి గారు మోడీ గారు చెప్పిండేమో కానీ 29 వస్తాయి అంటుండు. 29 వచ్చినా నువ్వు 6 నెలలు పోస్ట్ పోన్ చేయగలుగుతావు, అంతకన్నా ఎక్కువ చేయలేవు కదా. 29 వస్తాయి ఎన్నికలు, 29 వస్తాయని ఈయన ముందే చెప్తుండే. ఎందుకంటే బడే బాయ్ చోటే బాయ్ కలుసుకొని అన్ని కూడా మనం చూసినాం కదా. మొన్ననే మోడీ గారు వచ్చి మేరేసే జుడ్జాం అన్నాడు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. దేశంలోనేమో రాహుల్ గాంధీ మోడీ కొట్లాడతారు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దేశంలో మోడీ గారు ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఇంతకుముందు మీతో కలిసి పనిచేయలేదు మరి మోడీ గారు? ఈరోజు డెఫినెట్గా ఫెడరల్ స్ట్రక్చర్లో రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేయాలి. అనేక సందర్భాల్లో మేము చాలా ప్రయత్నాలు చేసినాం. మీకు అది ఉదాహరణ నేను చెప్పేది ఏంటంటే 2019లో ఎప్పుడైతే టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిందో మోడీతో జతగట్టింది కదా. జతగట్టి ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రం వచ్చి మనం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోకముందే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి మన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7 మండలాలను గుంజుకుపోయింది కదా. గుంజుకుపోయిందా లేదా చంద్రబాబు గారు? ఆ రోజు నుంచి స్టార్ట్ అయితే మోడీ గారు ఏం చెప్పిండ్రు, మేము చెప్పినా మీరు చెప్పినా వేరే, మోడీ గారు చెప్పిండు స్వయానా పార్లమెంట్లో చెప్పిండు, అది రికార్డ్. ఏం చెప్పిండు, కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన వికాస్ కోసం అంటే తెలంగాణ కావాల్సిన దాని గురించి అడిగేటటువంటి వాడు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా కానీ కేసీఆర్ మీద కంప్లైంట్ చేస్తుండే. అట్లాంటి పరిస్థితి 5 సంవత్సరాలు మోడీతో జతగట్టి తెలంగాణకు వ్యతిరేకంగా ప్రతి ప్రాజెక్ట్ అనుమతులు ఇవ్వాలంటే పాలమూరు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలంటే అన్ని రకాల ఇబ్బందులు అక్కడ చంద్రబాబు పెట్టిండు. ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉండి వీళ్ళు ఇబ్బందులు పెట్టిరు. అయినప్పటికీ కేసీఆర్ గారు దేశంలో ఈరోజు మనం రైతు బంధు తెస్తే దేశమంతా కాపీ కొడుతుంది. అదేవిధంగా హర్ ఘర్ జల్ అనేది ఇక్కడ నుండి మిషన్ భగీరథ అని దేశంలోనే ఏ రాష్ట్రం మొదటి రాష్ట్రం తెలంగాణ, ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఉంది. అది సురక్షితమైనటువంటి తాగునీరు అందించేటటువంటి రాష్ట్రం ఏది ఉందంటే తెలంగాణ. మన దగ్గర నుండి కాపీ కొట్టుకొని మిగతా రాష్ట్రాలు చేసినాయి. అదేవిధంగా చెరువులనంతా పునరుద్ధరించినాం మనం, దాదాపు 40,000 చెరువులని. ఎందుకంటే వాటర్ ఇది గొలుసుకట్టు చెరువులు ఉన్నటువంటివి కాకతీయ కాలం నాటి చెరువులన్నీ కూడా వెతికి ఆ చెరువులని పునరుద్ధరణ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నిటితోనే ఈ పంటలు ఎందుకు పండినాయి? పంటలు గతంలో వర్షాలు ఇంతనే పడుతుండే కదా, కొంత ఎక్కువ తక్కువ, కానీ పంటలు ఎందుకు పండినాయి? ఈ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అదేవిధంగా కాలువల ద్వారా నీళ్ళు వచ్చే దగ్గర నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయి కాబట్టి తెలంగాణ నంబర్ 1 రాష్ట్రం అయింది ధాన్యం పండించడంలో. ఈ స్థాయికి అదే రకంగా ఐటీ ఎక్స్పోర్ట్ అంటే దాని అగ్రికల్చర్ నుండి ఐటీ వరకు కూడా, ఇండస్ట్రీస్ వరకు కూడా. ఇండస్ట్రీ పాలసీ ఎక్కడ దేశంలో లేదు, సింగిల్ విండో పాలసీ అని. మొత్తం కూడా అప్లై చేస్తే ఒక టైం లిమిట్ అంటే 30 రోజులు 45 రోజుల్లో ప్రభుత్వం ఒకవేళ పర్మిషన్ రిజెక్ట్ చేయకపోతే పర్మిషన్ ఇచ్చినట్టే, గ్రాంటెడ్. అట్లాంటి పాలసీని తీసుకొని వచ్చి అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చినాం కదా. మన మిగతా రాష్ట్రాలతోని, మోడీతో, గుజరాత్తోని, బెంగళూరుతోని పోటీ పడి తెలంగాణకు పరిశ్రమలు తీసుకొచ్చింది కదా కేటీఆర్ గారు. ఇట్లాంటి పాలసీలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రగతి మొత్తం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 3 అంతలు పెరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ విద్యుత్ వినియోగంలో కూడా టాప్ తెలంగాణ మొత్తం దేశంలోనే. ఇట్లా అన్ని రంగాల్లో మీరు ఏ రంగమన్నా తీసుకోండి, వ్యవసాయం కావచ్చు, ఇన్లాండ్ ఫిషింగ్ కావచ్చు, అనేక రంగాలుగా తెలంగాణను ఒక విజన్ తోని కేసీఆర్ గారు అభివృద్ధి పథంలో తీసుకుపోయాడు.